నటి భువనేశ్వరి గురించి ఎవరికీ తెలియని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లామర్ నటిగా పేరు తెచ్చుకున్న భువనేశ్వరి ఆమెకి ప్రత్యేక అభిమానులే ఉన్నారు. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. అప్పుడు ఆమెపై చేయని నేరానికి కేసు పెట్టారు. దీంతో భువనేశ్వరి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 3 సంవత్సరాలు ధైర్యంగా కేసును ఎదుర్కొని పోరాడిన భువనేశ్వరి చివరికి విడుదలయ్యారు. భువనేశ్వరి తన న్యాయ పోరాటంలో గెలిచారు. కేసు నుంచి విడుదలైన అబద్ధపు ఆరోపణల వల్ల కలిగిన బాధ ఆమెను వదలలేదు. చాలా కాలం మానసిక ఒత్తిడితో ఉన్నారు. చిత్తూరులో పేద కుటుంబంలో పుట్టిన భువనేశ్వరి నటించడానికి చెన్నై వెళ్లారు. కష్టపడి సినిమా సీరియల్స్ లో రాణించారు. ఇప్పుడు భువనేశ్వరి చెన్నైలో సన్యాసిలా జీవిస్తున్నారు. ఆమెకి కొన్ని షూటింగ్ బంగ్లాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వస్తుంది. వలసర వాక్కం, కోయంబేడులోని 2 ఆలయాల్లో నిత్యం అన్నదానం చేస్తున్నారు. దీపావళి వస్తే పేదలకు వస్త్రాలు ఇస్తారు. తినడానికి కష్టపడిన స్థితి నుంచి ఎదిగినందున ఇప్పుడు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని అనుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నటి భువనేశ్వరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ do subscribe.